హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఏంటి పెరుగు చూపిస్తుంది అనుకోకండి, నేను ఇలా చల్లచారు చేస్తున్నా. అది ఎట్లా చేయాలో చూపిస్తా, మీరు చూడండి. ఇగో పెరుగు, దీన్ని మొత్తం నేను కలుపుకున్నాక మీకు చూపిస్తా. ఇంకో నీళ్లు పోసుకోవాలి. ఇక ఉప్పు టేస్ట్కి సరిపోయేంత ఉప్పు నేనైతే ఇంకో ఇంత వేసుకుంటున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇది కలిపేసి శనగపిండి పోస్తా. చూడండి మీరు, శనగపిండి పోసి గడ్డలు లేకుండా మొత్తం కలపాలి. ఇంకో శనగపిండి పోసిన మొత్తం కలపాలి. ఇట్లా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. నేను గడ్డలు లేకుండా కలుపుకున్నాక చూపిస్తా. ఇగో ఇట్లా గడ్డలు లేకుండా కలుపుకోవాలి మొత్తం. ఇంకా ఇట్లా ఇంకా దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తా. ఇంకా పచ్చిమిర్చి, ఇంకా పోపు వేద్దాం. ఇప్పుడు పోపు వేద్దాం. పోపులా ఫస్ట్ ఆయిల్ పోసేసుకుందాం. మనం కొద్దిగా అంతా, ఒక 2 స్పూన్లు అంత చాలు. ఇగో జీలకర్ర ఆవాలు వేసుకున్నా. జీలకర్ర ఆవాలు, ఇగో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇగో అల్లం పేస్ట్, పసుపు. ఇగో ఈ పోపు ఉంది కదా, ఈ పోపుని తీసి ఇది తీసేసి దీని మీద పెట్టేసుకున్నా. మంచిగా కలపాలి. ఇంకా ఇందులో కొద్దిగా అంత వేసి అయినట్టు కదా మెంతి పొడి, వేసిన చాలు. కలిపేసుకోవాలి. ఇది నేను ఎట్లా చేసినో నేను మీకు చెప్తాను. మళ్ళీ ఒకసారి మీరు మంచిగా నోట్ చేసుకోండి. ఫస్ట్ నేను పెరుగు తీసుకొని మొత్తం గడ్డలు లేకుండా కలుపుకున్నాక అలా ఉప్పేసి వాటర్ పోసి మళ్ళీ కలుపుకున్నాక అలా శనగపిండి వేసి మొత్తం కలిపేసిన. ఎట్లా అంటే మొత్తం గడ్డలు లేకుండా మొత్తం కలిపేసినాక ఒకటి చిన్న గిన్నె పెట్టేసుకొని పోపుకు అందులో ఆవాలు, జీలకర్ర, ఆయిలు, కరివేపాకు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ పోపు వేసుకొని ఆ పోపు మొత్తం ఇగో ఇలా పోసేసుకున్నా. ఇది మసలంగానే బంద్ చేసుకుందాం. అంతే, అయిపోద్ది. ఇది మసలాలే బాగా. ఇంకో అయిపోయింది. ఇంకా నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. అందరికీ కూడా గుడ్ నైట్.